ధోని. ఇప్పుడు ఐపీఎల్లో మీకు తెలుసు ధోని ఎంత బాగా ఆడుతున్నాడో. ఇప్పుడు ఏంటనుకోనంటే మనకి జూన్ 2 నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ వరల్డ్ కప్లో ధోని ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. మాట్లాడుకుందాం, ఓకే. సో వస్తే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ధోని అంటే స్క్రిప్ట్లో రాసుకున్నాను కాబట్టి నేను అరిసాను. ఇంకొకటి ఏమంటున్నారు అనుకోనంటే, ఈ T20 వరల్డ్ కప్ ఈ 15 మెంబర్స్ స్క్వాడ్ ఏదైతే తీస్తారో అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ధోని వస్తారంట. ఏంటో మరి ఇది వైల్డ్గా లేదు, వైల్డెస్ట్గా ఉంది. ఇది కూడా నేను నెట్లోనే చూశాను, అందుకే చెప్పాను. నెక్స్ట్ వేరే విషయం. పాయింట్లోకి వద్దాం. సో పాయింట్లోకి వస్తే మనకు తెలుసు జూన్ 2 నుంచి జూన్ 29 వరకు T20 వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. ఎప్పుడులాగా కాదు, ప్రతిసారి ఏంటంటే మనకి 12 టీములు కానీ లేదంటే 16 టీములు కానీ ఉంటాయి. ఈసారి మొత్తంగా 20 టీంలు. మీరు అనొచ్చు, ఊరుకో బ్రో, ఎందుకు రిటైర్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఊరికే వీడియో చేయకపోతే ఎందుకు అంత అవసరమా అనుకొని. ఎస్, నాకు తెలుసు, ఓకే. కాకపోతే ఏంటి అనుకోనంటే, మీకు కూడా తెలుసు కదా, మన పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రీది ఎన్నిసార్లు రిటైర్మెంట్ అవ్వలేదు, ఎన్నిసార్లు మళ్ళీ టీంలోకి రాలేదు చెప్పండి. ఒకటి జరిగింది. అలానే మనకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ అండ్ రీసెంట్గా మన యొక్క బెన్ స్టోక్స్ వీళ్ళందరూ రిటైర్మెంట్ ఇచ్చి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సెలక్షన్ కమిటీ అజిత్ అగర్కర్ గారు చూస్తున్నారు కదా. సో ధోనికి కాల్ చేసి బాగా ఆడుతున్నారు కదా, వై కాంట్ యూ కమ్ ఇన్ టు ది టీమ్, వై కాంట్ యూ జాయిన్ అవర్ టీమ్ అని చెప్పారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని కూడా ఒప్పుకున్నారు అనుకోండి, ఇంకేముంది, సింపుల్గా వచ్చేయచ్చు. అంటే నేను చెప్పినంత ఈజీ అని కాదు, బట్ ధోని నిజంగా రావాల్సిన అవసరం అనేది ఉందా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ధోని ఎందుకోసం కావాలి, ఒకటి కెప్టెన్సీ కింద కావాలి, అండ్ 2 వచ్చేసి వికెట్ కీపింగ్ కింద కావాలి, అండ్ 3rd వచ్చేసి ఫినిషింగ్, లాస్ట్లో ఫినిషింగ్. ఇప్పుడు మనం ఐపీఎల్లో కూడా మనం చూస్తున్నాం కదా ఎంత మంచి ఫినిషింగ్ జరుగుతుందో. అండ్ అది కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ మొత్తంగా అంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ మొత్తంగా 9 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు అంటే నేను కూడా చూస్తున్నాను, కాకపోతే స్క్రిప్ట్లో రాశాను కాబట్టి ఇక్కడ కూడా చూస్తున్నాను. 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో దిగితే ఇప్పటి వరకు ఏ మ్యాచ్లో కూడా అవుట్ అవ్వలేదు, ఓకే. ఏ మ్యాచ్లో కూడా అవుట్ అవ్వలేదు. మొత్తంగా 35 బాల్ ఆడి 91 రన్లు కొడితే టోటల్ మనకి ఇప్పుడు స్ట్రైక్ రేట్ వచ్చేసి 260 ఉంది. చూడండి అండి, ఇంతకన్నా ఇంకేం కావాలి. లాస్ట్ టైం మనకి దినేష్ కార్తిక్ కూడా ఐపీఎల్లో బాగా ఆడిన తర్వాతే కదా అక్కడ నెక్స్ట్ మ్యాచెస్ తీసుకున్నాం. మ్యాచ్ పేరు అట్లా గుర్తులేదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ అని చెప్పాను. సో ఇప్పుడు ధోని వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకోసం అనుకోండి, ఇప్పుడు మనకి వికెట్ కీపింగ్ కింద ఈ 15 స్క్వాడ్లో ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మనకి మెయిన్గా 4 పేర్లు ఉన్నాయన్నమాట, ఓకే. ఆ 4 పేర్లో దినేష్ కార్తిక్ కూడా ఉంది. సో దినేష్ కార్తిక్ కాసేపు పక్కన పెడదాం. రిషబ్ పంట్, సంజు శాంసన్ అండ్ అదేవిధంగా కేఎల్ రాహుల్, వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వికెట్ కీపింగ్ బాగానే చేస్తారు, బట్ రిషబ్ పంట్ను కొంచెం వదిలేస్తే సంజు శాంసన్కి ఆల్రెడీ చాలా ఛాన్సులు ఇచ్చారు, అండ్ ఇప్పుడు కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. 15 స్క్వాడ్లో అయితే వేసే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే ఎంఎస్ ధోని మాత్రం ఒకవేళ నిజంగా ఛాన్స్ వస్తే మాత్రం నాకు మీరే చెప్పండి, వీళ్ళందరిలో వికెట్ కీపింగ్ ఎవరు బాగా చేస్తారు ధోనితో కంపేర్ చేసుకుంటే? ఆఫ్కోర్స్ ధోనియే కదా. సో అందుకోసమే అనమాట, ఒకవేళ ధోని వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి యాజ్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లాగా మనకి ఇక్కడ వైల్డెస్ట్ కార్డ్ ఎంట్రీ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంట ఇది కూడా. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 15 స్క్వాడ్లో ధోనిని ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తమ్నైల్లో మీకు అదే మెన్షన్ చేశాను కదా, ధోని రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా, ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందులో తప్పేం లేదు నేను ఎవరిని చెప్పడానికి. కానీ సో అది నేను రాసుకున్నవి అయితే ఇదేని చాలా వరల్డ్ కప్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ కూడా బీభత్సంగా ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అనుకోనంటే, ఇప్పుడు ఈ యొక్క 20 టీమ్స్తో మనం ఏదైతే మనము T20 వరల్డ్ కప్ అయితే ఆడుతున్నామో టోటల్గా మనకి 55 మ్యాచెస్ జరుగుతాయి. ఆ యొక్క 55 మ్యాచెస్లో సూపర్ 8లోకి వెళ్ళడానికి దగ్గర 42 మ్యాచ్లు ఆడతారనమాట, ఓకే. అది కాసేపు పక్కన పెడితే 20 మంది ఉన్నారు కదా. సో 20 మందిని ఒక్కొక్క గ్రూప్లో 5 వేసారనమాట. సో టోటల్గా 4 గ్రూపులు, ఒక గ్రూప్లో 5 ఉంటారు కదా. మన యొక్క గ్రూప్లో మనది ఏంటంటే గ్రూప్ ఏ అనమాట. మన యొక్క గ్రూప్ ఏలో మన ఇండియాతో పాటుగా ఐర్లాండ్, పాకిస్తాను, యూఎస్ఏ అండ్ కెనడా అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా నార్మల్ టీమ్స్, మన యొక్క ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ రెండే కొంచెం టఫ్ టీమ్స్. సో కాబట్టి ధోని ఎలాగో ఫినిషర్గా వస్తుంటాడు అండ్ లాస్ట్లో వస్తుంటాడు కాబట్టి ఒక పాకిస్తాన్ మీదే ఒకవేళ దిగాల్సి వస్తే ఒక పాకిస్తాన్ మీద దిగాలి. మిగతా ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా మీద దిగాల్సిన అవసరం లేదు, మన వాళ్ళే మొదట్లోనే కొట్టేస్తారనమాట. అంతవరకు ధోని వరకు తెచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేవన్నమాట. సో కాబట్టి ఒక పాకిస్తాన్తో ఆడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ 5 మ్యాచెస్కైనా ధోనిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ధోని బ్యాటింగ్ అయితే అవసరం లేదు, కీపింగ్ అయితే బాగా చేస్తాడు. సో 15 స్క్వాడ్లో పెట్టేసి ధోనిని ఆడించవచ్చు కదా. సో అది కూడా ఒక ఛాన్స్ అనమాట. సో ఈ విధంగా ఒక చిన్న టాక్టిక్ మేబీ జరగచ్చు.
సో అది సో వీడియో చేశాను కాబట్టి అప్లోడ్ చేస్తాను. అండ్ నేను అప్లోడ్ చేశాను కాబట్టి మీకు ఒక నిజంగా టైం ఉంటే చూడండి. అండ్ చూసిన తర్వాత నిజంగా మీకు ఒక ధోని ఫ్యాన్స్ అయితే లైక్ షేర్ అవన్నీ చేయండి. అది వేరే విషయం, అది మీ ఇష్టం. అండ్ అండ్ ఇంకొకటి ఏంటనుకోండి, ఇది టెక్నికల్ ఛానల్ కదా. సో టెక్నికల్ ఛానల్లో ఈ క్రికెట్ ఇదంతా ఎందుకోసం అనుకోనంటే అంతే అనమాట. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక వీడియో చేద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చేశాను. నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు, అందులో తర్వాత తప్పేం లేదు. కానీ సో గోయింగ్ ఫర్దర్ అనమాట, మనకి జూన్ 2 నుంచి ఈ యొక్క ఐసీసీ ఈ క్రికెట్ వరల్డ్ కప్ ఏదైతే స్టార్ట్ అవుతుందో సో వీటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. మీకు నచ్చితే చూడండి, లేదనుకుంటే లేదు. అండ్ వీటితో పాటుగా టెక్నికల్ వీడియోస్ కూడా చేస్తాను. అవి మీకు నచ్చుతాయి, నచ్చే విధంగా చేస్తాను. సో కాబట్టి అవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ చాలా రోజుల తర్వాత మనం వీడియోని చేసాం కాబట్టి జస్ట్ ఒకసారి లైక్ చేసుకోండి. ఎందుకంటే మన వేరే వాళ్ళకి వెళ్ళాలి అనుకోనంటే మనం ఒక లైక్ వేసాం అనుకోండి, వీడియో అలా పైకి వెళ్తుంది అనమాట. అంతేనే, మనకి అంతకన్నా ఏం లేదు. స్క్రిప్ట్ అయితే రాశాను. సో వీడియోస్ అయితే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.